ఇంకా దగ్గరికి వచ్చేసినాయి. ఇంకో 2-3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. మీ నియోజకవర్గం నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి చాలా పెద్ద నియోజకవర్గంగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ముఖ్యంగా ఇక్కడ నుంచి యార్లగడ్డ గారు కానీ కొలబిన వంశీ గారు కానీ ఇద్దరు పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు కొలబిన వంశీ గారిని గెలిపించుకున్నారు. అంతకుముందు సంవత్సరం కూడా కొలబిన వంశీ గారికి గెలిచారు. ఈసారి మీ మద్దతు ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది? మేము మట్టి వంశీకేనన్నా నా మట్టికి, కానీ పోటీగా మట్టి గ్యారెంటీ ఇది. ఇద్దరు అంటే వంశీ గారు కూడా కొంతమంది పని చేశారు, చేయలేదని మన అనవాడదు. ఆయన చేసేవాళ్ళు చేస్తున్నాడు. యార్లగడ్డ గారు కూడా చేస్తున్నారు. ఈసారి మట్టికి డిగానే ఉంటుంది. అది మీ ఓటు వచ్చి ఎవరికి వేస్తున్నారన్న? నేను మట్టికి వంశీ గారేనన్నా ఉన్న మట్టి చెప్తున్నాను. అదే అంటే వంశీ గారికి ఎందుకు యార్లగడ్డ గారు కొద్దిగా అభిమానం అన్న, అంతేగాని ఏం లేదు. పార్టీ దానంగానే అది ఏం లేదు. ఆయన అంటే కొద్దిగా అభిమానం నాకు. అది గత ఎలక్షన్ లో చూసుకుంటే ఆయన తక్కువ మెజార్టీతోనే యార్లగడ్డ గారు ఓడిపోయారు. సరే ఈసారి కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. ఎక్కువ శాతం మీకు ఏది వస్తుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం అయితే తక్కువ ఓట్లు ఎవరైనా 400-500 ఓట్లలో బయటపడతారు. ఆ ఇద్దరులో ఎవరైనా సరే, యార్లగడ్డ గారైనా వంశీ గారైనా ఒక 500-600లో గెలుస్తారు. అది మీకు వీళ్ళిద్దరు పిలిస్తే పలికే నాయకుడు ఎవరు అనిపిస్తారు? వెళ్తే అంటే వంశీ గారు వస్తారు, యార్లగడ్డ గారు వస్తారు. అది ఎవరు చెప్పలేము. ఆయన పాపం తిరుగుతున్నాడు. ఆయన మా పేటలో అన్నీ చేశాడు. యార్లగడ్డ గారు కూడా చేశాడు. వంశీ గారు కూడా ఏకంగానే వస్తున్నాడు ఈ మధ్యన. అది